జాను జాను ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవడం కాదు సార్, ఆనంద బాష్పాలు. మిమ్మల్ని చూసి నా గుండె గర్వంతో ఉప్పొంగింది అనడానికి, చెప్పడానికి ఆనవాళ్ళు. నన్ను చూసి గర్వపడ్డానికి నేనేం చేశాను? నా కోసం మీరు ఎన్నో చేస్తున్నారు సార్, కానీ నేనే మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను. నువ్వు నువ్వు నన్ను కష్టపెట్టడమా? ఇంపాసిబుల్. నీకోసం ఏదైనా చేసే అవకాశం రావడమే నా అదృష్టం జాను. ఇందులో కష్టాన్ని కాదు, నా ఇష్టాన్ని చూడు. ఎంతో విలాసంగా బతికేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని అసౌకర్యాలే కదా. అసౌకర్యాలా? ఎవరన్నారు జాను? నేనిక్కడికి వచ్చాకే అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అవును జాను, ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న సంతోషం ఏంటో ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టాకే బంధాల విలువేంటో తెలిసింది. బంధుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమైంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నేను ఇక్కడే కదా జాను నేర్చుకున్నాను. అమ్మా నాన్నల దగ్గర నేర్చుకోవాల్సింది, కానీ నాకు అవకాశం లేదు కాబట్టి అత్తయ్య మావయ్యని చూసి నేర్చుకుంటున్నాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో ఐ లవ్ యూ జై సార్. ఏమో లవ్ యూ టూ జాను. నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. జాను, నీ కళ్ళు ఇప్పుడు ఆనందంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోతూ ఉండాలి, కానీ నేను ఇలా కన్నీళ్లతో తడిచిపోకూడదు, సరేనా? నువ్వు నిండావేమో. నువ్వే కాదు జాను, మన వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. మా అన్నయ్య ఇంటికి వచ్చేస్తే ఇంకంతా హ్యాపీనే సార్. వస్తాడు జాను, తప్పకుండా వస్తాడు. సార్, చెప్పడం మర్చిపోయాను. రేపు ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోవడానికి అక్కకి సాయంగా వెళ్తున్నాను. వెళ్ళు జాను, మనం మీ అన్నయ్యని బయటికి తీసుకురావాలి. తర్వాత నీకు నేను క్లాసెస్ కంటిన్యూ చేసి నీతో ఎగ్జామ్స్ రాయించాలి. నీ రిజల్ట్ చూసి మీ ప్రిన్సిపల్ షాక్ అవ్వాలి. తప్పకుండా సార్. నా కంటి నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువ